హల్లెలూయా. యూదా రాసిన పత్రికలో 20వ వచనం 21, 22, 23. ప్రకటన గ్రంథం ముందు పేరు 267 యూదా 20, 21, 22, 23. ప్రియులారా, మీరు విశ్వసించు అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడువాని మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పటి వరకు నేను మమ్మల్ని కాచి కాపాడిన దేవా స్తోత్రం నైనా. ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డని దీవించింది ఆశించి మీరు నాయన మాట్లాడుతుండగా నాతోనూ కూడిన ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడుతుండగా ఈ వాక్యాన్ని విని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించి నూరంతల ఫలం పొందుకొని మంచి నేలను పడి ఎత్తిన వలె నూరంతల ఫలం మీ సన్నిధికి వస్తాం ప్రభువా. ఈ వాక్యము ఆయన వినటంగా వాక్యాన్ని ఎత్తకపోతున్న అపవాదిని నేస్తున్నాము ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము మా పాదంలో దీపమయ్యాను, ఈ వాక్యము మా తోడు వెలిగాను ప్రభా. ఈ వాక్యం వినడంగానే మీ జ్ఞానం మాకు దయచేయండి, వివేచన దయచేయండి ప్రభా. ఈ వాక్యం వింటుండగా ఏక మనస్సు కలగొట్టుకు నీ కృప అనుగ్రహించమని, ఏక మనస్సుతో వింటుండగా మా మీదకి నీ ఆత్మ కుమ్మరించమని యేసు నామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. యూదా రాసిన పత్రిక మరి 20, 21, 22, 23. హల్లెలూయా. చదువు ఒకసారి ఒక లైన్ చదువు, 2 లైన్స్ చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. హల్లెలూయా. ఒకటి అక్కడ చిన్న విషయము 22వ వచనంలో అంటున్నాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. హల్లెలూయా. మరి మన ఈ మధ్య మనము చెప్పుకున్నాం ఏమంటే సమర్పణ గురించి మనము మాట్లాడుకున్నాం. ఆమె కూడా అక్కడ కూర్చున్నాం, ఫ్యాన్ గాలి ఉంది అక్కడ కూర్చోండి, వాళ్ళు రావట్లేదు కదా. చూడు మా అమ్మ ఇక్కడ కూర్చుందా, ఫ్యాన్ గాలి వచ్చి అంటే వాళ్ళు లేరు కాబట్టి మనం చెప్పాలి. హల్లెలూయా. రాత్రి ఏం జరిగిందంటే అక్కడ 3కి వేస్తే ఆ ప్రత్యేక లాక్ వెళ్ళిపోయింది పక్కకి, అమ్మగారి పక్కన కూర్చోకుండా లాక్ వెళ్ళిపోయింది. అందుకే ఈరోజు 3 వేసి వచ్చిన 2 వేసేసాం. హల్లెలూయా. పర్వాలేదు, ఏమైంది వాక్యమే కదా మనం చెప్తున్నాం, సాక్ష్యం చెప్తున్నాం. హల్లెలూయా. మరి రాత్రి ఎవరికన్నా దర్శనం వచ్చినాయా?
వెరీ గుడ్ సబాస్. అలా ఉండాలి ఎప్పుడైనా సార్ దర్శనం వస్తాయి. ఎందుకంటే మన దర్శనం చేసి దానికి ఏం అర్థం చెబుతారు భయం మళ్ళా అట్లా కూడా ఉంటుంది. నిన్ను కాదులే చెప్ప అంటే మర్చిపోవడం మంచిదైంది అన్న తెలుసుకున్న కానీ పాస్ట్ ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. అది తెలుసుకున్నది కొన్ని హల్లెలూయా. మొట్టమొదటిగా యేసు క్రీస్తుని నమ్ముకున్నాకంట ఒక సమర్పణ అనేది ఉండాలి. శిష్యుడు కానీ విశ్వాసి కానీ ఏమున్నారంట? సమర్పణ. అయితే సమర్పణ అనేది మరి శిష్యులకి వర్తిస్తుంది, కానీ శిష్యులతో పాటు సంఘ విశ్వాసాలు కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడ ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. దేని మీద? అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఎలా ఉంటారంట తర్వాత? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఎలా చేయాలంట? మనము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలంట. మన రోజు దేవుడు ఏదో ఒక కొత్త తిండ్రు మనకు తెస్తున్నాడు. ఏం చేస్తాడు దేవుడు? కొత్తగా అదే వింటాము. దాంట్లో నుంచి దేవుడు ఏం చేస్తాడు? కొత్తవి ఇస్తాడంట. హల్లెలూయా. ఆయన అంటాడు, నా రాకడ అంత్యకాలంలో నా ఆత్మ అందరి మీద కుమ్మరిస్తాడా. కొత్త భాషలు వస్తాయంట ఆ సమయంలో. మునుపెన్నడు ఎరగని భాషలంట. హల్లెలూయా. ఆశ్చర్యపోతారు, చాలా స్పీడ్గా మాట్లాడతారు. దేవదూషణ భాషలే కాదంట, దేవదూతల భాషలే కాకుండా కొత్త భాషలు ఇస్తాడంట దేవుడు. చాలా స్పీడ్గా ఉంటాయి అవి. హల్లెలూయా. దేవుడు నాకు ఆ భాష ఇస్తాడు. హల్లెలూయా. ఏదైతే కొత్త భాష ఉన్నదో అంతేకాల దినమున ఆ భాష నాకు ఇస్తానని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. ఎప్పుడు ఇస్తాడంటే ఈ కొత్త భాష అనేది మనము ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థించాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టొచ్చు. దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొని ఉండడి. హల్లెలూయా. ఏ సమయమైనా సరే, ప్రతి సమయం అసమయం అంటే ఆయన ప్రేమ నిలిచినట్లు కాచుకొని ఉండడి. ఆయన ప్రేమను మనం పొందాలంట. అంటే సహజంగా ఏం చేద్దంట, దేవుడు మన ప్రేమించాడని చెప్పడానికి ఆయన శిలువలో మరణించాడని చెప్తాం. హల్లెలూయా. అర్థమవుతుందా? తెలుగే ఇంకా నేను అర్థం చెప్పాలి అంటే ఏమవుతుంది వింటున్నారా అని. ఆయన ప్రేమను చూపించాలని ఏం చెప్తారంట ఆయన ప్రేమని కలవరి శిలువలో రక్తం చిందించాడు. అది ఆయన ప్రేమకి సాదృశ్యం అని చెప్తాను. అయితే దాన్ని ఇక్కడ ప్రభు మనకు ఎలా చెప్తుంట, ప్రార్థన విషయంలోనంట. మన ప్రార్థన చేశారంట మనుష్యులకు కనపడాలని, మనుషులు వినపడాలని మన ప్రార్థన ఉండకూడదంట. మన రోడ్డు మీద ఇంటి బయట ఉంటున్నప్పుడు లేదా రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు మన భాషలతో మాట్లాడచ్చు, కానీ వినపడకూడదు పక్కన వారికి. అంటే ఏంటి, బయటికి వెళ్ళినప్పుడు మనం దేవుడితో మాట్లాడచ్చు, కానీ మాటలు మనం దేవుడికి మనకు మాత్రమే వినపడాలి, పక్కన వ్యక్తికి వినపడకూడదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా భాషలు వస్తాయి అంటే దాని గురించే చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. అతి పరిశుద్ధమైనది ఏంటంటే ఆ దేవుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. అతి పరిశుద్ధమైన పాట రోజు పాడేవాళ్ళు మంచి. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. సరే, అయితే మిమ్మల్ని మీరు కట్టుకొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. మనం రోజు చెప్పుకుంటాం నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు. అంటే పరిశుద్ధాత్మ ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి మనం అంటే మొట్టమొదటి మనం నేను చెప్పుకున్నాక ఏం చెప్పుకున్నా
అభిషేకాన్ని మనము పొందుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. అప్పుడేమవుతుందంటే ఈ లోక సంబంధమైన ఏది ఒక్కడు కూడా అడగరు. హల్లెలూయా. ఈ లోక సంబంధం ఏది అడగరు. నీకు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఒక గాయం అయింది అనుకో, లేదా నీ ఇంటి దగ్గర ఒక సమస్య వచ్చింది అనుకో, నువ్వు ఇంటికి కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేస్తావంటే ఆ సమస్య గురించి నువ్వు అడగవు. నీకు అసలు ఆలోచన రాదు. ఎందుకంట నీ నీ రేంజ్ పెరిగింది, ఇక్కడ నీ స్థాయి పెరిగింది. ఏ స్థాయి పెరిగిందంటే నీవు దేవుని ఇచ్చిన ఆత్మతో నింపబడి ఉన్నావు, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడి ఉన్నావు. కాబట్టి నీకు ఎంత కుటుంబంలో సమస్యలున్నా, ఎన్ని శోధనలున్నా, నీకు దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం తెలియపరుస్తాడంటే దాని గురించి తప్ప మిగతా ఎన్ని తెలియపరుస్తాడు. ఆ సమస్యను రానిడు దేవుడు నీ దగ్గరికి, దాని గురించి ప్రార్థన చేయనీయడు నేను పరిశుద్ధాత్మ దేవుడు. రోడ్డు మీద వస్తున్నప్పుడు నీకు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నీ బండికి కింద పడింది, ప్రభువా ఇది ఎందుకు పడిందని నువ్వు అడగవచ్చు ప్రార్థనలో. ఎందుకంటే 1 యోహాను పత్రికలో 2:20 చెప్తున్నాడు అంట. ఏమన్నాడంట చదవండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. హల్లెలూయా. ఏమైనా మనం పరిశుద్ధులను అభిషేకం పొందినప్పుడు ఏమైందంట సమస్తం తెలియబడుతుందంట. అంటే ఏంటి? మాట్లాడుతున్నప్పుడు మనము కాదు కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడంట. మనం ప్రార్థన చేసి అడిగినవన్నీ కూడా అంటే ఏం చేస్తాడంటే యేసు ప్రభు ఏం చేస్తాడంటే తన తండ్రి అడుగుతాడంట. ఏమంటాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. ఏమంటాడంటే తండ్రి నేను నీ యొద్ద నుండి నేను వచ్చిందని ఎవరైతే నన్ను నమ్మారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారి విషయములన్నిటి గురించి నేను విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి నీవన్నయు నాయన్నయు కూడా నాకు ఇచ్చిన వారి నీ కుమారులకి నేను ఇస్తున్నాను, నీ బిడ్డలకు నేను ఇస్తాను. నావన్నీ కూడా వారి అని, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తాను నేను. హల్లెలూయా. అంటే నిన్న కూడా చదువుకున్నాం. అదే యోహాను 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు పరిశుద్ధుడై ఉండిన కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. రాసుకోండి. యేసు పరిశుద్ధంగా ఉంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఎట్లుండేదా మన కొలస్సీ పత్రికలో మనం మాట్లాడకుండా ఉప్పు వేసినట్టు ఉండాలంట. పరిశుద్ధాత్ముడు కనుక మనలో ఉంటే వేషధారణ ఉండదు అక్కడ. మన వేషధారణ నిన్న కూడా మాట వాక్యార్థవ్యం కలిగిన వాడు ఉప్పుతో పనిలేదు. వాడికి వాడు ఎట్టుంటే వాడు మాట ఉప్పు వేసినట్టుండే కానీ అది ఆత్మతో నింపబడిన మాటలు కాదు అవి. ఈ లోక సంబంధించిన విషయం వాడు సాతానికి లోబడి ఏం చేస్తుంటే సాతాను కార్యం జరిగిస్తుంటాడు. ఆ వాక్యార్థం కాదు మనకు కావాల్సింది. దేవుని ఆత్మ నీలో ఉంటే, పరిశుద్ధాత్ముడు కనుక నీలో నింపబడి ఉంటే, నీ మీదక కనుక వస్తే, నీవు కనుక అభిషేకించబడి ఉంటే, నీ మాటలు ఎలా ఉంటాయి రాజేదా? నువ్వు ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అవి పక్కింటి మీదకి వెళ్తాయంట, చుట్టుపక్కల మీదకి వెళ్ళిపోతాయంట, ప్రార్థనతో వెళ్తుందంట. ఎక్కడికి వెళ్తుందంట? ఫస్ట్ పరలోక రాజ్యం దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన హృదయాన్ని తాకి ఆ ప్రార్థనతో నీతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వారి మీద నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారి మీదకి వెళ్తుందంట. హల్లెలూయా. ఇమిడియట్గా చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందంట. ఎందుకు వెళ్తుందంట? నీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, నీవు అభిషేకించబడినప్పుడు నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీవు ప్రార్థన స్పీడ్గా డెవలప్ అంటే నీ ప్రార్థనలో ఫలం త్వరగా నీవు పొందాలి అంటే, ఆ ఫలాన్ని చూడాలంటే, ఆ కార్యాలు అద్భుతాలు చూడాలంటే నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉండాలి. అంటే ఆత్మదేవుడు నీలోనే కాదు నీ మీద కూడా రావాలి. అందుకే అపోస్తల కార్యం 1:8లో చెప్తాడు. ఏమన్నాడా? రాసుకోండి. అపోస్తల కార్యం 1:8లో చదవండి.
ఆయనను ఆయన మీ మీదకి వచ్చినప్పుడు, ఎవరంట? పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు చదవాలి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక దాన్ని పొందితే ఏమైతామంట? సాక్షులమై ఉంటామంట భూదిగంతముల వరకు. ఈ సృష్టి మొత్తము మన గురించి చెప్పుకుంటారు. హల్లెలూయా. మనం చెప్తాం అప్పుడప్పుడు. ఏం పేరు? ఏ గ్రామం? ఏం పేరు? బిల్లీ గ్రామ్. ఎవరంటే ఆయన? ఇంకా రేన్హాల్డ్ డోంకే తెలుసా మీకు? ఆయన సువార్థికులు, గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు సువార్థికులు వాళ్ళు. ఈ బిల్లీ గ్రామ్, రేన్హాల్డ్ డోంకే వీరు పెద్ద పెద్ద సువార్థికులు వాళ్ళు. లక్షల వాళ్ళు ఎక్కడ నుంచి సువార్త పడితే అక్కడ లక్షలు కూడుకుంటారు. ఒకట్లేదు కాదు. ఆయన కొరియా పాస్టర్ పేరు ఏంటండి? ఎప్పుడు చూసిన అమ్మానే వెళ్ళదు. ఏంచో హాల్యాంగిచ్చో అంట. ఆయన సంఘము 8 లక్షల సంఘం అయింది. హల్లెలూయా. ఎంత అయింది? 8 లక్షల సంఘము. ఎందుకు అన్ని సంఘాలు ఎలా కట్టగలరు? వారు సువార్త ప్రకటిస్తున్న అన్ని లక్షల మంది మీటింగ్ ఎలా రాగలిగారు? ఏముంది వాళ్ళు? పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి వారు శక్తినందరూ వల్ల వచ్చిందన్నట బూది గంతముల వరకు వారు సాక్షులుగా ఉన్నారు. మరి మనం ఎంతవరకు ఉన్నాము? హల్లెలూయా. మరి మనం ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం? ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఆ ప్రార్థన వల్ల మనం పొందిన ఆ ఫలం ఏంటి? మనం ఎదుటి వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఆ ప్రార్థన ఫలాన్ని, ఆ ఫలితాన్ని మనం చూస్తున్నామా లేదా? ఎంతవరకు ఆ ప్రార్థన ఫలింపజేసి? చిన్ని కాదు, ప్రభువా జ్వరం తగ్గించు, ప్రభువా తను, ఇవి కాదు. నీవు ఇంటిలో కూర్చున్నప్పుడు, నీవు దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు అప్పుడు జరుగుతాయి అద్భుతాలన్నీ. వారు పొందుకున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు అంటారు? బోధిగంతములకు సాక్షులే. టీవీలో కాదు. ఇప్పుడు సతీష్ కుమార్ ఉన్నాడు, ఆయన కూడా సాక్షిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆయన మీదకి ఆయన శక్తి ఉన్నది. ఆయన మీద కూడా ఆయన శక్తి ఉన్నది. కాబట్టి చూడండి, ఆయన లక్షల సంఘం కట్టగలుగుతున్నాడు. చాలా మంది వ్యతిరేకిస్తారు ఆ సేవకుని. డిజిటల్ సేవ అంటారు. మరి ఏదో సేవ చేస్తున్నాడు కదా, నీలాగా ఖాళీ కూర్చొని వాడిని వీడిని విమర్శించి కూర్చోవట్లేదు. స్టీఫెన్ పాల్ పాస్టర్ గారు, ప్రవీణ్ పాస్టర్ గారు ఉన్నారు, మరి హోసన్నా మినిస్ట్రీ, తండ్రి సన్నది, ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు లక్షల సంఘం కడతారంటే వారి మీద ఏముందంటే పరిశుద్ధాత్మ అభిషేకం. వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇన్స్టెంట్ గా హీలింగ్ జరగకపోవచ్చు, కానీ వారు ప్రార్థన చేసినప్పుడు అనేక ఆత్మలు రక్షణలోకి వస్తాయి. హీలింగ్స్ నిదానంగా జరగవచ్చేమో, కానీ ఆత్మలు రక్షించబడతాయి. అనేక మంది పురిగొల్పబడతారు వారు వాక్యాన్ని విని. అనేక మంది ఉజ్జీవింపబడతారు వారు వాక్యాన్ని. అంటే అప్పుడు వారు మాట్లాడుతున్నారు, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటేనే వారు ఆ విజయాన్ని చూడగలుగుతున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వారి మీద ఉంటారో వారు ఆత్మల రక్షణ భారం కలిగి ఉంటారు. వాక్యం ద్వారా అనేక మంది ఆకర్షించబడతారు. హల్లెలూయా. ఎప్పుడైతే మరి ఏమన్నారంటే ఆయన ప్రపంచ శాంతి దూత అనే పేరు ఎవరికి ఉంది? కే పాల్ గారికి ఉంది. ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, మరి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కాబట్టి. మరి ఆయనలో పరిశుద్ధాత్మ శక్తి మరి బలముగా ఉన్నప్పుడు ఏం జరిగిందంట? ఆయన ప్రపంచాన్ని శాసించేలాగా దేవుడు నిలబెట్టాడు. ఎప్పుడైతే ఆయన దృష్టి లోకం వైపు మళ్ళీతో
వెంటనే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడ ఆయన నుంచి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. అభిషేకం ఉంటది కానీ ఆ ఫలాలు ఆయనలో ఉండవు. ఆయన జీవితంలో ఫలాలు ఉండవు. అయిపోయింది, చెట్టు ఎండిపోతుంది. కొంచెం 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 ఆకు రాలిపోతా ఉంది, కొంచెం కొంచెం కాయలు ఎండిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఆయనలో నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఆయన ఆలోచన మారిపోయింది, ఆయన స్థాయి మారిపోయింది, ఆయన స్థాయిలో లోకం వెళ్ళిపోయింది, ఆయన ఆలోచన లోకం అయిపోయింది. ఆయన అనుకుంటున్నాడు నీ సమాచారాన్ని బాగు చేయడానికి నేను అమెరికా నుంచి వచ్చాను అనుకుంటున్నాడు. లేదు లేదు లేదు, ఆయన అమెరికాలో ఉండి బాగు చేయాల్సింది. ఎందుకంటే ఒకప్పుడు ఆయన శాంతి దూతగా సృష్టి మొత్తానికి పరిచయం చేశాడు ప్రభు వారు. నువ్వు అలాగనే కంటిన్యూ అవ్వాల్సింది. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఒక మెట్టు దిగి వచ్చావో అప్పుడే పరిశుద్ధాత్ముడు పక్కకి వెళ్ళిపోయాడు. నువ్వు ఆ మెట్టు దిగకుండా ఉండాల్సింది, ఆయన ఇంకో మెట్టు ఎక్కించేసేవాడు. బిల్లీ గ్రామ్ ఏమన్నాడంట, అమెరికా వాళ్ళని ఏమన్నాడంట, అధ్యక్షుడు ఉండమంటే నాకు వద్దురా బాబు, నీ రాజ్యాన్ని కదా, నేను అన్ని రాజ్యానికి అధ్యక్షుడు చేశాడు నా దేవుడు, కాబట్టి నీ రాజ్యం నాకు అవసరం లేదు. అలాగే ఆయన ఆలోచించాల్సింది. ఆయన సాక్ష్యము భూతికంతం వరకు కానీ ఆయన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారు. కానీ ఆయన ప్రభు ఏం చదువుతాడు, సాక్షులు అనర్థమైన ఏం చదువుతాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తి వచ్చినప్పుడు ఏమొచ్చిందంట, మనం భూతికంతం వరకు సాక్షులుగా ఉండాలంట. అంటే పాలు గురించి మనం చెడ్డగా చెప్పడం లేదు ఇక్కడ. ఆయన ఏం చేశాడంట, కొంచెం అంత రెండు మార్గాలు ఉన్నాడు కానీ సాతాను రెండు మార్చాల్సి చేసింది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే సంబరం కాదు, దాన్ని నిలబెట్టుకునే ఆలోచన మనకు ఉండాలా. నేను రోజు చెప్తాను, స్టోరేజ్ ఉండాలి మనలో. అంటే అభిషేకాన్ని ఎప్పటికప్పుడు మనం స్టోరేజ్ చేసుకోవాలా, ప్రార్థనా శక్తితో నింపబడాలా. లోకం వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, ఎప్పుడైతే మనం లోకానికి ఏదో చేయాలి, ప్రజలకు ఏదో చేయాలి, ఎలా చేయాలంట, దైవికంగా చేయాలని ఆలోచించాలని ఎప్పుడైతే లోకానుసారంగా వెళ్ళిపోతామో, దేవుడు రాజ్యాలని రాజ్యాలయం లేదా, దేవుడు నమ్ముకున్న రాజ్యాలు వాళ్ళ రాజ్యంలో రాజ్యాభిషేకం ఉన్నవారికి, సేవకులకి ప్రవక్తలకి ప్రవక్తల అభిషేకం ఉంది కానీ ప్రవక్తలకి రాజుల అభిషేకము లేదు. ఈ ప్రవక్తలే రాజును అభిషేకించాడు. హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాల, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాల. సమర్పణ కరెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలంటే ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పచెప్పే వాళ్ళు ఉండాలి. అప్పచెప్పడం అంటే ఏదో మాట వరుసగా అప్పచెప్పడం కాదు. ఏదో మీ సమస్య వచ్చినప్పుడు పాస్టర్ గారికి వచ్చి చెప్పడం, లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పడం చెప్పినట్టు ఈజీ కాదు. ఆయన మీరు కూర్చొని మీ ప్రార్థనలో చెప్పాలి, ఆయనకి విన్నపాలు, మీ విజ్ఞాపన ఆయనతో చెప్పాలి, మీకున్న సమస్యను ఆయనతో చెప్పాలి. ఎలా నింపబడాలంటే ఆత్మతో నింపబడాలి. అంటే అంత స్థాయికి మీరు ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి. అది ఒక సమర్పణ కలిగిన వారు మాత్రమే, శిష్యుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, సమర్పణ కలిగి ఉన్న వారు మాత్రమే ఆ స్థాయిలో ప్రార్థనకి వెళ్ళగలుగుతారు. మిగతా వెళ్ళాలంటే వెళ్ళదు. చాలా మంది గోళాలు చేసి ప్రార్థన, అదే అంటున్నా, నేను అదే చెప్తున్నా, వాక్య చాతుర్యంతో చేసేది కాదు ఈ ప్రార్థన. మన టాలెంట్ని ఉపయోగించి చేసేది కాదు ప్రార్థన. మన ప్రార్థన చేస్తూ మనం తెలియకుండానే మనం చప్పట్లు కొట్టాలి. అంటే కొట్టమని కాదు, మనం తెలియకుండానే చప్పట్లు మోగుతూ ఉంటాయి, మనం తెలియకుండానే వాయిస్ పెరుగుతూ ఉంటుంది, మనం తెలియకుండానే భాషలు వస్తాయి, మనం తెలియకుండానే ప్రవచనాలు వచ్చేస్తాయి. అందుకని అన్నాడు, మీరు ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అతి పరిశుద్ధమైన, నాకు నా ప్రేమ గురించి దేవుడి ప్రేమను చూసినట్లు కాచుకొనుకున్నాడు. అతి పరిశుద్ధమైనది అభిషేకం, అన్నిటికంటే గొప్పది అభిషేకం. దాన్ని మీరు నింపుకోవాలా, ఎప్పుడు స్టోరేజ్ చేసుకోవాలా. ఎబ్రియల్ పత్రికలో చెప్పినట్టుగా 12 పత్రికలో, మీరు పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యము చూడరు. పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యం చూడరు. యోహాను రాసిన 3వ పత్రిక
2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. యోధా పత్రిక అతడు దేవుని వాక్యమును గూర్చి యోహాను రాసిన 3వ పత్రిక. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్య విషయములను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఆమేన్. మన ప్రార్థన అలా ఉండాలి. ఆయన యోహాను చెప్తున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవును అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించు. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అనేక మంది మారు మనసు పొందాలి, వారికి స్వస్థతలు విడుదలలో మరి రక్షణ పొందాలి వాళ్ళందరూ. నువ్వు ఇక్కడ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి ఎక్కడో ఉన్న వారు స్వస్థతలు రావాలి, విడుదల రావాలంటే రక్షణ పొందాలి. కాబట్టి యూదా రాసిన పత్రికలో 22వ వచనంలో అంటాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి. వారికి అర్థం కాదు ఇవన్నీ. ఎందుకంటే కొరింథీ పత్రిక 1వ కొరింథీ 2వ అధ్యాయం 14 రాశారు. ఏమన్నాడంటే ఆయన, నన్ను చూస్తే ఏమొచ్చింది, దాన్ని చూసి చదవాలి. మీరు ఇక్కడ ఉన్నప్పుడు సంఘంలో విశ్వాసులు, నా మీద ఓనర్లు కాదు, మీరు నా యజమానులు కాదు, మీరు నా ఎక్కడ కూడా మీరు యజమానులు కాదు, లోబడి మనసు ఉన్నారు. ఫస్ట్ చక్కని పేజీ తీసి చదవాలి. 2:14 కొరింథీ పత్రిక 1 కొరింథీ. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. హల్లెలూయా. చాలు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడంట అంటే ఈ లోకానుసారంగా జీవించే వ్యక్తి, శరీరానుసారంగా జీవించే వ్యక్తి అంట ఏమర్థంగా ఉంటా, దేవుని ఆత్మ విషయాలను దేవుని ఆత్మ విషయాలు అంగీకరించాడంట. అందుకే ఇక్కడ అర్థం కాల వాళ్ళకి. అందుకని యోధా పత్రికలో రాసిన ఉన్నాడు, సందేహపడే వారి మీద కనికరము చూపుడి అన్నాడా? అనలేదా? మరి రిఫరెన్స్ పెట్టుకుని అక్కడికి ఇక్కడికి. ఎప్పుడైతే మనము ఈ సందేహపడుతున్నారు తునీకరించకుండా, ఎప్పుడు చూసినా ఏంట్రా బాబు ఈ సతాయిస్తున్నాడు, ఎప్పుడు సందేహాలు డౌట్స్ అడుగుతున్నాడు అంటే వాళ్ళని ఏం చేయాలంటే వారి మీద మనము కనికరము చూపాలంటారు. చూపినట్లయితే ఏమంటా, అగ్నిలో నుండి చదవాలి. రిఫరెన్స్ యోధా పత్రిక రిఫరెన్స్ ఎప్పుడు అదే మాట్లాడుతుంది. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని. హల్లెలూయా. కాబట్టి చూడండి రాసిన పక్కన 23 శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అక్కడ రాసేసాడు, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు. మనం అసలు ఈ సందేహపడతారు కదా వాళ్ళకి, ఈ ప్రకృతిలో అంటే ఈ ప్రకృతి సంబంధమైన వాటి అంటే లోకానుసారం శరీరానుసారం అంటే వారి ఆలోచన. నేను రాత్రి కూడా చదువుకున్నాను సామెత 21:2. ఒకటి తనకు ఏర్పరచుకున్న మార్గం వెంటదైన వాడికి మంచిగానే అనిపిస్తాడు. అలాంటి వాళ్ళని ఏం చేయాలంటే మనము కనికరించాలంట, వారి మీద కనికర పడాలంట. కనికర పడి వారికి బోధిస్తుండాలా. కానీ ఏమంటారు అక్కడ, సందేహపడేవారు వేరు, వాదించేవారు వేరే, విమర్శించేవారు వేరే. శాస్త్రులు పరిశీలనలాగా మరి ఇప్పుడు అన్నిలో కొంతమంది మరి ఘాటుగా విమర్శిస్తారు. వారికి ఏది బైబుల్ తెలిసినట్టుగా ఏం చేస్తారంట, దీన్ని విమర్శిస్తూ ఉంటారు. వారికి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. ఎవరు సందేహపడతారు ఎక్కువ? అన్నిలో సందేహపడతారు. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళు ప్రకృతి సంబంధమైన వాళ్ళు కదా, వాళ్ళకి తెలియదు. దేవుని ఆత్మీయ ఎలా తెలియదు అంట వాళ్ళకి తెలియదు. కానీ దేవుని సన్నిధిలో ఉన్న వారికి, దేవుని సంఘంలో ఉన్న వారికి
మరి దేవుని ఆత్మీయులు ఎందుకు తెలియట్లేదు అంటాం? వీరు కూడా అలాగనే జీవిస్తున్నారు కాబట్టి. అంటే వీరికంటే వారే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ యేసు ప్రభు గురించి తెలియదు కాబట్టి వీరికంటే వారే బెటర్. ఈ సంఘంలో మనం చెప్పినా వారికి అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోతారు మైండ్లో ఇదే అని. కానీ అన్యులు ఏం చేస్తారంట, మనకు వారికి అర్థమయ్యేలా చెప్పి ఒకరిని అగ్ని నుంచి లాగి వారిని రక్షించాలి. వారిలో శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన దాని గురించి ఆలోచించద్దు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శరీరం అదే ఈ మనిషికి ఎలా ఉంటాడంట, ఈ లోకంలో అనేకమైన విషయాలు పాపంలో కూలిపోయి రోమీ పత్రిక 6 చెప్పారు 20 ఏమంట, అంటే లోకం తెలియనప్పుడు వాడికి పాప విషయమైన నీతి నిర్బంధము అంతే. వాడంటే ఈ భక్తుల సంబంధించి శరీర సంబంధమైన వాడి గురించే మాట్లాడు. వాడు దాంట్లో ఎలా ఉన్నాడంటే మూల భాషలో రాసింది, యువత పత్రికలో రాసింది, 7 రాసింది శరీరము వలన డాగుపడిన అగ్నిని. అంటే పాపం అనమాట. ఏంటంటే మన అవయవాలు ఏమైనా, మన అవయవం ఈ శరీరం అంటే ఈ శరీరం ఏంటంట, ఈ అవయవాలకి ఒక చొక్కా లాంటిది. ఇదేం చేస్తుందంట, పాపం చేస్తుందంట. లోకానుసారం కదా పాపం చేసేది, శరీర సంబంధం కదా పాపం చేసేది. కానీ మనం అలా ఉండకూడదంట. ఎవడైతే సమర్పించుకుంటున్నాడో, ఎవడైతే దేవుని నమ్ముకున్నాడో, ఎవరైతే దేవుని యందు నిలబడాలి, ఆ పరిశుద్ధాత్మతో నిలబడి ఉండాలి, ఎవరైతే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు, ఎవరైతే మన జీవితాలు క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలనుకుంటున్నారో, ఆ సంఘం కంటే కావలి కావచ్చు, సంఘం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఈ శరీరం అంటే ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా చాలా ఎలా ఉంటా, ఇక్కడ డాగుబడి ఉంది అంటే వాడు చాలా బలహీనమైపోయిన, అంటే కోడైపోయిన వారి జీవితంలో వారు ఆత్మలు కూడా నశించిపోయే విధంగా ఉంది. కాబట్టి వాళ్ళు లాగాలంటే మనం అగ్ని నుంచి లాగినట్టు లాగాలి. వాళ్ళు ఎవరు లాగుతారా అంటే మన మాట వాళ్ళకి అర్థమైతే, అంటే అర్థం అవ్వాలి అంటే ఏం చేయాలి, మనము పరిశుద్ధాత్మతో మనం అభిషేకించబడి ఉండాలి. మనం సమర్పణ కలిగి ఉన్న వాడు మాత్రం చెబితే వింటాడు. అసలు వాడు మామూలు వ్యక్తి వినేది వేరే ఉంటుంది. ఎవరైతే ఈ వాక్యంలో ఉన్నవాడు ఉంటాడో వాడిని మనం బయటికి లాగాలంటే మనం ఈ పరిశుద్ధాత్మ శక్తి పొంది ఉండాలి. అనుదినం వాక్యం ధ్యానించాలి, ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన ఉండాలి. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టించు. ఆయన కనికరించాలి, ఆయన మన మీద జాలి పడాలి. ఇదిగో చూడండి, నా బిడ్డలు ఇన్ని శ్రమలు వచ్చిన, ఇంట్లో అంత శోధన వేదన ఉంది, దారిని వస్తుంటే ఒక దెబ్బ తగిలింది, అనేకలు నిందిస్తున్నారు, ఏదో కొంతమంది ఇలా అంటున్నారు, కావాలని కొంతమంది గొడవలు వస్తూ ఉంటారు. అయినా సరే మనము దేవునితో మనం కలిసి కనుక ఉన్నట్టయితే, అంటే ఆత్మలోకంలో మనం కనుక ప్రార్థన చేసినట్టయితే, మనం కనుక ధూపం వేసుకున్నట్టే ఆ సమస్య గురించి ప్రార్థన చేయకుండా మన అనేకుల కోసం ప్రార్థన చేసే వాళ్ళ ఉంటే, మరి ఆయనతో మనం కలిసి జీవించాలి. ఆత్మలోకంలో ప్రార్థన చేయాలి. మన సమస్య గురించి తక్కువ చేయాలి, వేరే సమస్య గురించి. అసలు ఆత్మతో నింపబడిన వ్యక్తి అంటేనే మన సమస్య గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన స్టేజ్ దాటాడు, మన గురించి మాట్లాడుకునే స్టేజ్ దాటి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు పరిశుద్ధాత్మతో సావాసం చేయాలి, కానీ లోకంలో ఉన్న ప్రతి విషయాన్ని గురించి సావాసం, అంటే వాటి గురించి అడగకూడదని చెప్తాను నేను. ఎందుకంటే నీవు ప్రకృతి సంబంధంగా లేవు, నీ విశ్వాసిగా లేవు. ఇప్పుడు నువ్వేదో కొత్తగా మందిరానికి రాలే, నీవు అభిషేకాన్ని పొందిన వ్యక్తి ఎలా ఉన్నావు అంటే అనేకులు చెప్పేలా ఉండవు. 1వ యోహాను పత్రికలో 2:26 రాసి ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే, అక్కడ మిమ్మల్ని
మీలో నిలుచుచున్నది కనుక ఆ. ఎవరిని మీకు బోధింపనక్కర్లేదు. ఆ, ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని ఉమ్. అబద్ధము కాదు. ఆమేన్. చాలా తొలగిస్తాను. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ మరి సత్యం అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంట? లోక సంబంధ విషయాలు, భూ సంబంధ విషయాలు నువ్వు అసలు ఏది పెట్టకూడదు. ఆయన అంటాడు, నేను వెలుగులో ఉన్న 1వ యోహానులోనే 1:7 రాసింది, నేను వెలుగు అయి ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో నడవుడి. ఏమంట? మనం కూడా వెలుగులో నడవాలంట. అంటే ఏ వెలుగుది? ఈ మనం వేసుకునే లైట్లు కాదు, సూర్యుడి కింద, చంద్రుడి కింద, లేకపోతే మనం వేసుకున్న పాల్ సీలింగ్ లైట్లు, వీధి లైట్ల కింద కాదు మనం నడవచ్చు. ఆ వెలుగు కాదంటున్నాడు. వెలుగు అనగా పరిశుద్ధాత్మ. హల్లెలూయా. అభిషేకంతో నింపబడిన వ్యక్తి ఎక్కడ ఉంటాడట? ఆయన వెలుగులో ఉంటాడట. యోహాను సువార్త 1:5 రాయబడి ఉంటుంది. ఏమంట? ఇదిగో ఏంటంటే, ఆదియందు వాక్యము నేను, వాక్యము దేవుని యొద్ద నేను, వాక్యము దేవుడైనను, వాక్యము జీవమైనను, ఆ జీవ మనుషులకి వెలుగైనను. ఆ వెలుగు మనలో ఉన్నప్పుడంట ఆ వెలుగులో చీకటి ఎంత మాత్రమో గ్రహించదంట. హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడైతే వెలుగులో నడుస్తున్నావో, నీలో వెలుగు ఎప్పుడైతే నింపబడుతుందో, అంటే ఆత్మీయమైన సంగతి, అంటే ఆత్మ వరములు పొంది ఉంటే, నువ్వు అభిషేకం పొంది కనుకుంటే నువ్వు వాటిని ఉపయోగిస్తుంటావు. అభిషేకం పొందడం అంటే ఏంటంట? కృపావరములు, ఆత్మవరములను, ఆత్మ ప్రత్యక్షతలను, నీవు ఆత్మ ఫలములను పొంది ఉన్నావు. నువ్వు వీటిని పొందుకున్నావు, వాటిని కొంచెం డిస్కషన్ చేయాలి. నువ్వు వాక్యం చెప్పినా, నువ్వు జీవిస్తున్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, వాటితోనే నువ్వు డిస్కషన్ చేయాలి. అంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు అందరికి న్యాయం చేయగలుగుతావు. ప్రభు నీ దగ్గరికి పంపించిన ప్రతి ఒక్కరికి నువ్వు న్యాయం చేయగలుగుతావు. నువ్వు లోకానుసారంగా ఆలోచించి ప్రతి విషయానికి ఆటంకం పెడితే అలా కుదురుతుంది. నువ్వు ఒక రేంజ్కి వెళ్ళినాక నీకు ఇంకో తెలుసా, తల్లి కానీ, తండ్రి కానీ, భర్త కానీ, అన్న కానీ, అక్క కానీ, చెల్లి కానీ, ఈ సెంటిమెంటల్ ఉండవు అక్కడ. నీవు ఆత్మ లోకంలోకి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మను పొందినప్పుడు, అతి పరిశుద్ధమైన దాని మీద నువ్వు కట్టుకుంటున్నావు. నువ్వు అతి పరిశుద్ధమైన దాన్ని నువ్వు కట్టుకుంటున్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎవరికి నువ్వు అటాచ్మెంట్ ఉండటానికి వీల్లేదు. కలిసే ఉంటావు కానీ కలవనట్టే ఉండాలి. వారితో నువ్వు కలిసే ఉంటావు కానీ కలవనట్టు ఉండాలి. లోకంలోనే ఉంటావు, లోకంలోనే జీవితావు కానీ జీవించినట్టు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఇలాగ నువ్వు ఆలోచిస్తావో నీవు అభిషేకం పొందినావు అంతే. ఎప్పుడైతే నువ్వు అభిషేకం పొందిన వ్యక్తి అని చెప్తున్నావో, ఎప్పుడైతే నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నానని చెప్తున్నావో, ఎప్పుడైతే నీకు భాషల వరములు ఉన్నాయో, ఎప్పుడైతే నీకు ప్రవచన వరములు ఉన్నాయో, ఎప్పుడైతే ఆత్మ ప్రత్యక్షత ఉన్నాయని చెప్తున్నావో, ఎప్పుడైతే నేను ఆత్మను పొందుకుని ఉన్నాను, నాకు ఆత్మ స్పర్శ తెలుసు అంటున్నావో, ఎప్పుడైతే నేను దేవుడు నాతో మాట్లాడని చెప్తున్నావో, దేవుడు పిలుపు ఉందని చెప్తున్నావో, దేవుడు స్వరం వినపడిందని చెప్తున్నావో, ఈ స్వరం ఎప్పటికీ వినపడుతుంది. ఈ కదలికలు ఎప్పుడు ఉండాలి. ఈ అటాచ్మెంట్ అంటే దేవునితో సంబంధం కలిగింది ఎప్పుడు ఉండాలి. నీ భాష వరంతో ఎప్పుడు కూడా దేవునితో నింపుబడి ఉండాలి. ప్రతి ఒక్క కృపావరమును నువ్వు పొందుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మవరమును పొందుకోవాలి. ఆత్మ ప్రత్యక్షతలు పొందుకోవాలి. అంటే ఒకదానెమ్మటి నువ్వు పొందుకుంటూ వెళ్ళాలి. ఒక్కో మెట్టు వెక్కుతూ వెళ్ళాలి. అది వెళ్ళాలి అంటే నీలో ఉన్న, నీ మీద ఉన్న ఆత్మ దేవుని నువ్వు సంతోషపెట్టాలి. నువ్వు ఆయన్ను మండించాలి. రాత్రి చెప్పినంత ఏం చేయాలి? మనమే ఆయన్ని మండించాలి. ప్రభా నాకు ఆత్మ నడిపింపు, ప్రార్థన నడిపింపు, ప్రార్థన శక్తి, ప్రార్థించే ఆత్మ నీవు అని మనం అడుగుతున్నప్పుడు మనలో నుంచి ఒక మంట రేగుతా ఉంటుంది. నీవు ఎప్పుడైతే నువ్వు ఆయన స్పర్శ తగిలిందో, నువ్వు ఆ స్వరం విన్నావో, ఎప్పుడైతే నువ్వు ఆయనతో కలిసి జీవిస్తున్నానని నువ్వు చెప్తున్నావో, నీవు చుట్టుపక్కల వాళ్ళ గురించి అక్కడ పెద్ద ప్రార్థన చేసే అవసరం లేదు. ఎందుకంటే నీవు సంబంధం కలిగి ఉండాల్సింది ఇప్పుడు లోకరీచ కాదు. నీవు అతి పరిశుద్ధమైన దాన్ని నువ్వు కట్టుకోవాలంటే వీటిని పొందుకోవాలి. పొందుకుంటే నువ్వు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తావు. నువ్వు అందరి మీద కనికిరి పడతావు. అగ్నిలో ఉన్న వారందరినీ పైకి లాగుతావు. మురికి వంటి వారి జీవితాన్ని నీవు సబ్బు వేసి కడిగేస్తావు.
ఇక నిత్య జీవార్థమైన మన ప్రభు యేసు క్రీస్తు కనికరము కోసం కనిపెడతావు, ఆయన వైపే చూస్తావు. ఎన్ని శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, ఏదో హతసాక్షులు అపోస్తలందరూ అయినట్టుగా అలాంటి సమస్య వచ్చినా కానీ నువ్వు దేవుడి వైపు చూస్తావు. కానీ నీ శరీరాన్ని దాచిపెట్టుకోవడానికో, అమ్మో అది నా మీదకి వచ్చిద్దానే, ఇది నా మీదకి వచ్చింది, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు కట్టేస్తారో ఈ మైండ్ లో రాదు. అందుకే యోహాను ఎక్కడేసినా కానీ ఆయన చావలేదు. నూనెలో వేసిన చావదు, అగ్నిలో వేసిన చావదు, ఇంకెక్కడెక్కడ వేసినా కూడా అన్ని కట్టి బంధించి నెడలు వేసినా కానీ చావలేదు. ఎందుకంటే ఆయన ఆత్మ ఆయనలో లేదు. ఎవరిలో అయినాయంటే ఆయన పరిశుద్ధాత్మతో కమాండ్ అయిపోయాడు. అయిపోయింది అటాచ్మెంట్ అయిన పరిశుద్ధాత్మతో. ఎవరు విడదీయలేరు. ఎవరైనా విడదీయగలరా ఆ పాట వచ్చారా? ఏదైనా విడదీయగలరు. పాటలు నేర్చుకోండి. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలదా ఏదైనను, మరి ఏదైనను విడదీయగలదా ఎవరైనను, మరి ఏదైనను. పండగ జయ మేరే గీత యేసు రాజా. హల్లెలూయా. చాలే, మనకున్న టైంలో గొప్ప పాటలు మనం పాడాలంటే కూడా మనకు కూడా అదృష్టం ఉండాలి. మనకు కూడా పరిశుద్ధాత్మ కృప ఉండాలి. కృప లేకపోతే ఏది రాదు. మరి యేసన్న గారు ప్రతి పాటలు కూడా దేవుని కృపనే వివరిస్తాడు. ఎందుకంటే నేను తక్కువ టైంలోనే ఆయన ప్రతి పాటను కూడా నేను చాలా కూడా పరిశోధించాను, పరిశీలించాను, పరీక్షించాను. ఏముంటుందంటే యేసన్న గారు పాడిన ప్రతి పాటలో కృప అనుగ్రహించబడి ఉంటుంది. ప్రతి పాటలో ఆయన కృప లేని ఎక్కడ పాట పాడాయి అంటే దేవుడికి ఆయన ఇచ్చిన ఒక కృప, ఆయనకి ఇచ్చిన ఒక ప్రత్యక్షత. హల్లెలూయా. ప్రత్యక్షతలు కంపల్సరీ అవసరం. హల్లెలూయా. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవును అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. మరి ప్రభు చెప్తున్నాడంట, అన్ని విషయంలో మనం ఏమన్నాడంట, వర్ధిల్లాలంట. మనం సుఖముగా సౌఖ్యముగా అంటున్నాడు ఆయన. అనగా సౌఖ్యముగా ఉండవలను. ఎక్కడ కూడా నీ కొంచెమంతా కూడా మట్టి ఉండకూడదు. నీ జీవితంలో బాధలు, శోధనలు ఉండడానికి వెళ్ళలేదు. ఎందుకంటే నీ ఆత్మ వర్ధిల్లుతుందంటే అసలు దేవాది దేవుడు నీలో కలిసి ఉన్నట్టే. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3:20 చెప్పాడు. చదవండి. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. ఆమేన్. అర్థమైందా? అది నాకు దేవుడు మాట్లాడాడు, నాకు కృపావరాలని, నాకు అన్ని భాషలని, నా ప్రవచనం, నా దేశంలో స్వస్థత ఉంది, నేను అద్భుతాలు చేస్తాను, నేను వాక్యం బాగా ప్రకటిస్తాను, దేవుడి స్వరం నాకు బాగా వినపడింది, దేవుడితో నేను బాగా కలిసి నడుస్తున్నాను, నాకు దేవుడు రాంటి నా ఎమ్మటి వచ్చేవాడు, టచ్ అంటే తాగేది, స్వస్థత జరుగుతాయి, ఇవే అని జనం అపోహలో ఉండిపోయారు. అలా కాదంట. ఇవన్నీ నిజంగా నీతో కనుక ఉండి నిజంగా నీవు దేవుని సంబంధమై కలిసి ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంట, ఆయన తలుపు కొట్టినప్పుడంట ఎవరైతే తలుపు తీస్తున్నారో వారితో కలిసి ఆయన భోజనం చేస్తాట, వారు ఆయనతో కలిసి భోజనం చేస్తారు. అదే ఇందాక మనం చదువుకునే పత్రికలో నిత్య జీవార్థముకు మైన మన ప్రభు యేసు క్రీస్తు కలిగిన నిత్య జీవార్థమైన మన యేసు క్రీస్తు ప్రభు. ఆయన నిత్య జీవార్థం అంటే ఆయనతో కలిసి మనం భోజనం చేయొచ్చుంట. ఆయన మనతో కలిసి భోజనం చేస్తారంట.
హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే మనము వర్ధిల్లుచుంటామో, ఎప్పుడైతే స్వరం విన్నామని చెప్తామో, నడుస్తున్నామని చెప్తామో, భాషలు వచ్చినాయి, మరి వాక్యం బాగా చెప్తున్నామో, నేను అవతల సేవకుడికి నేనే బాగా పరిచయం చేస్తానని నువ్వు విమర్శించుకుంటావు కదా, ఆ విమర్శించే సేవకుడు నీకు కూడా చెప్తున్నా, ఎవరైతే విమర్శించుకుంటారో వారు ఏం చేయాలి? మొట్టమొదట ఏం చేయాలి చెప్పండి. దేవునితో ఆ యోహాను ఎలాగైతే అంటుకట్టబడి ఉన్నాడో, ఏది జరిగినా తనకి ఏది కాలేదో మరి అలాంటి సంబంధం కలిగేలాగా మనం జీవించాలి. మాటలు చెప్తే కాదు, వాక్యం చెప్తే కాదు, ప్రార్థన చేసినప్పుడు స్వస్థతలు విడుదల వస్తే కాదు, వాక్యం అద్భుతంగా చెప్తే కాదు. ఎలా అంటే మనం పరిశుద్ధాత్మ వశం అంటే పరిశుద్ధాత్మ కనుక ప్రార్థన చేసినట్టయితే, ఆయనతో కలిసి కనుక మనం ప్రార్థన ఉన్నట్టయితే మరి మనం ఏం చేద్దాం? ఆ నిత్య జీవార్థ ఫలాలను పొందుకుంటాం. మనతో పాటు అనేకుని మనం ఆయన సన్నిధికి తీసుకెళ్తాం. ప్రతిరోజు మనం చెప్తాం, ప్రభువా ఈ వాక్యానికి లోబడి ఈ వాక్యాన్ని విని మంచి నేలను పడిన విత్తనం వల్లే నూరంతల ఫలం పొందుకు నీ సన్నిధికి వస్తాం ప్రభువా అంటాం. మంచి నేలలో పడతాం అంటే ఏంటంటే అభిషేకాన్ని నువ్వు పొందటమే. నీవు కనుక అభిషేకాన్ని పొందితే ఇక పంటే, ఇక ఆ పంట ఎప్పుడు పండుతూనే ఉంటుంది, నిత్యం పండుతుంట ఆ పంట. నువ్వే పంట పండుతూనే ఉంటుంది, దాన్ని మళ్ళీ పోసే పని లేదు, తీసే పని లేదు, పండుతూనే ఉంటుంది. నువ్వు మళ్ళీ చదివే పని లేదు, మళ్ళీ వడ్డగిన చదివే అవసరం లేదు, పండుతూనే ఉంటుంది. గోధుమ పంట పోసి మళ్ళీ ఎత్త చదువు ఏం లేదు, నువ్వు పోతా ఉంటే మళ్ళీ పెరుగుతావు, పోతా ఉంటే పెరుగుతావు. అంటే నువ్వు ప్రార్థిస్తున్న కొద్దీ ఆత్మలు వస్తూనే ఉంటాయి. నువ్వు ప్రార్థించి జీవిస్తున్న కొద్దీ, నువ్వు అభిషేకం పొందుకున్న కొలది, నువ్వు ఆయనతో కలిసి నడుస్తున్న కొలది, నువ్వెక్కడ కూడా ఈ లోకంలో నీ ఆలోచన మారకూడదు, లోకం వైపు నీ ఆలోచన వెళ్ళకూడదు. వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళు ఏమైపోతారు, నా మొగుడు ఏమైపోతుంది, నా భార్య నా పిల్లలు ఏమైపోతుంది, ఇవి కాదు. నీకొకంటూ ఒక ప్రత్యక్షత ఇచ్చినాక, నీకంటూ ఒక కృపావరం ఇచ్చినాక, నీకంటూ ఒక అభిషేకం ఇచ్చినాక నువ్వేం చేయాలంటే వెనకొన్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం నువ్వు వేగిరపడాలి. పిలుపు పత్రిక ఎక్కడ ఉంటుంది? పిలుపు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో 2వ అధ్యాయం చదువు. 3వ అధ్యాయం 3:14 చదువు. వెనుకున్నవి మరచి 3:13 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. చాలు. అంటే ఉందల కింద క్రీస్తు ఉన్నతమైన పిలుపు కొరకు చదువు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కొరకు బహుమానమును పొందవలెనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. ఆమేన్. అయితే ఇక్కడ ఆ మాట ఎందుకు చెప్పాడంట? ఆయన ఉన్నత పిలుపు గురించి చెప్తున్నాడు. అంటే నీకు ఒక ప్రత్యక్షత, అంటే నీకు ఒక ఫలాన్ని ఇచ్చాడు, నీకు ఒక కృపావరాన్ని ఇచ్చాడు, నీకు ఒక ఆత్మవరాన్ని ఇచ్చాడు, ఒక ఆత్మ ఫలాన్ని ఇచ్చాడు, ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? నువ్వు ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంటావు అంతే, టచింగ్ ఉండకూడదు వాళ్ళతో. నీ బంధువులు ఉంటారు, టచింగ్ ఉండదు. నీ జాబ్ ఉంటే టచ్ ఉండకూడదు. నీ గురి ఉండాలంట, నీకంటూ గురి ఉండాలంట. ఎందుకంటే నీకు ఎప్పుడైతే ప్రత్యక్షత అనేది ఒకటి నీకు ఇచ్చాడో, ఒక ఫలాన్ని నీకు ఇచ్చాడో, వెంటనే ఏం చేయాలంట? వాటిని మర్చిపోవాలా. నీ సుఖాన్ని, సంతోషాన్ని, రక్త సంబంధాన్ని, పేగు బంధాన్ని, వీటన్నిటిని నువ్వు మరిచి అంటే వెనుకున్న వాటిని మరిచి ముందు వర్షం పోవాలి. అంటే ఆయన ఇచ్చేది దేనికోసమైతే ఆయన మనకి ఇచ్చాడ? ఆయన పిలుపు నిమిత్తం అంట. అంటే ఉన్నత పిలుపు, యేసుక్రీస్తు ఉన్నతమైన పిలుపు, అది తన అర్థం. ఇవి ఎందుకు ఇచ్చాడంటే ఆయన నేను పిలిచాడని అర్థం. నీతో మాట్లాడుతున్నాడంటే ఆయన పిలిచాడని అర్థం. ఆయన స్వరం వినిపించిందంటే నిన్ను పిలిచాడని అర్థం. ఆయన నిన్ను అభిషేకించాడంటే నిన్ను పిలిచాడని అర్థం. నువ్వేం చేయాలంటే సమర్పించుకోవాలి. ఒక ముందు సమర్పించుకొని తర్వాత ఇదేదన్నా పొందినప్పుడు మళ్ళీ తప్పిపోయావా, మళ్ళీ ఏమంటే వాక్యం విన్నప్పుడు
ఏం చేయాలంట? వాక్యం ఏం చేయాలా? మనం సమర్పించుకోవాలి ఏమన్నా. ఎందుకంటే మనం కొన్ని అంటాడంట, శరీరానికంటే కూడా సాతాను వాడు బలమైన వాడు. దేవుడి కంటే కాదు కానీ సాతాను, మన శరీరం కంటే సాతాను బలం. ఇది మన దారి తెప్పించే మార్గం అంటే అంటే ఇది మన రక్త సంబంధం, మన పిల్లల వైపునో, భర్త వైపునో, భార్య వైపునో, తల్లిదండ్రులు ఎటో కొట్టు మనం బలహీనపరుస్తాడు. ఏదో విషయంలో బలహీనపరుస్తాడు. ఇదిగో నీ అవసరం ఇది ఉందని చెప్తాడు. నువ్వు ఉద్యోగం చేయాల్సిందే, నువ్వు ఒక్కరోజు నీ రాగు వచ్చి వెళ్ళాల్సింది అంటది. అరే బాబు, ఎప్పుడు దేవుని చదువులంట, ఇవాళ చుట్టాలో నీకు ఫంక్షన్కి పిలిచారు మమ్మల్ని, ఓనీ ఫంక్షన్కి పిలిచారు మమ్మల్ని. నేను అన్నాను, దేవుడి చెట్టు ఉంటే వస్తాను, నాదేం లేదని చెప్పేసి. అత్తనన్న పంపించు, అబ్బాయిలన్న పంపించు, అది కూడా దేవుని చెట్టు ఉంటే పంపిస్తాను, లేదు అని చెప్పా. మరి మా దగ్గర మొహమాటాలు ఉండవు. అది గొప్ప విషయం కాదు కానీ మొహమాటాలు ఉండవు నా దగ్గర. ఎందుకంటే వస్తానని ఎవరు ఎందుకో వాడు మళ్ళీ నన్ను ఫోన్ చేసి అడుగుతాడు, నువ్వు వస్తాను, నువ్వు ఎందుకు రాదు, అబద్ధం నువ్వు చెప్పు అంటాడు. అందుకే ఎందుకు వాడిగా కనిపించుకోవాలి మనం. అందుకని దేవుని శక్తి ఆయన పంపిస్తే నేను వస్తాను అంట. హల్లెలూయా, వద్దా? హల్లెలూయా. కాబట్టి నీవు ఎప్పుడైతే నీకు ఆయన ఏదో ఒక కృపావరము, ఆత్మప్రత్యక్షతలా, ఆత్మఫలములా నీతో స్వరం ఇచ్చాడా, నీతో నడిచాడా, నీకు ఒక దర్శనం ఇచ్చాడా, లేకపోతే నీకు ప్రవచనం ఇచ్చాడా, నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు మరి కొంతకాలం దాన్ని మర్చిపోయావేమో, నీకు అనుభవం లేక కొరికొందరితో చెప్పాడు కదా, ఆత్మ అనుభవం చేత వీటిని తెలుసుకుంటా. ఒక నీకు అనుభవం దొరకలేదు, మళ్ళీ నువ్వు వాక్యం విన్నప్పుడు వెంబడి నువ్వు గుర్తించాలి. అప్పుడు దేవుడు టచ్ చేసు, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం సమర్పించుకోవాలి. అంటే దానికి ఒక సమయము, ఇన్ని రోజులు ఉంది, నీ ఈఎంఐ కట్టుకున్నాక మాత్రం వస్తానంటే కుదరదు. కారు పోయినా పర్లేదు, ఆసిపోయినా పర్లేదు, దేవుడు వాక్యానుసారంగా మనము జీవించాల్సి. నేను ఈరోజు కూడా కారు గురించి ఆలోచించాను. అది నేను అనుకున్నా, ప్రభు నీ చిత్రంలో లేదు, నేను ఎన్ని మేలు తిరిగి ఎన్ని చోట్ల అది అవ్వదు, నాకు అర్థమైపోయింది. ప్రభు ఏదైనా సరే నిన్ను నెప్పించి నేను ఆ కారు తెప్పించుకుంటాను ప్రభు అని చెప్పేసి నేను ఈరోజు ప్రభు నిబంధన చేసుకుంటాను దేవుడు. హల్లెలూయా. అలా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మళ్ళా దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడాలో, ఇదిగో నేను అప్పుడు ఇలా చేసి నీతో నేను అలా నడిచాను, నీతో ఇదిగో నేను ఇలా మాట్లాడాను, ఇదిగో భాషలతో మాట్లాడాను, నీతో ప్రవచనాలతో మాట్లాడాను, వాక్యం ద్వారా మాట్లాడాను అని ఎప్పుడైతే మనకు వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు దేవుడు, వెంటనే దాన్ని మనం ఏం చేయాలంట, మిస్యూజ్ చేసుకొని మనము ఏమంటే మనం అలా నిబంధన స్టార్ట్ చేయాలి. అంటే మనం అర్పించుకోలేదు, మళ్ళీ మనం సమర్పించుకోవాలి ఆయనకి. మన సమర్పణ ఎలా ఉండాలంటే ఎలా ఉండాలంట, ఎలా ఉండాలి చెప్పు. ఆత్మ అంటే రోజు వర్ధిల్లుస్తుందా, పీడని ఆత్మ తెలిసిన ప్రకారము అన్ని విషయంలో తెలుస్తున్నాను. నువ్వు నిజంగా నేను ఆత్మ దేవుడు గారిని పనిచేస్తాను నమ్మితే, నాతో ఇదివరకు మాట్లాడి నాతో నడిచాడంటావా, నీకు కృపావరం ఉందంటావా, ఆత్మవరం ఉందంటావా, ఏదో ఒకటి ఇదివరకు ఉందంటావా, ఇప్పుడు పని చేయట్లేదంటావా, మొదలు పెట్టినా వెనకుండా వదిలేసేయి. నీ ఆస్తిని, అంతస్తుని వాటి లెక్క చేయకు, నీ జాబుని, నీ పని లెక్క చేయకు. ఫిలాసఫీలు చెప్పకూడదు. ఎవరో ఉద్యోగం చేసుకుంటా సువార్త ప్రకటించే ఈ ఫిలాసఫీ కాదు. నువ్వు ఎలా నిర్ణయించుకుంటావు, నువ్వు ఎలా అనుకున్నావు, దాని ప్రకారం నువ్వు ఫస్ట్ నడవాలంతే, ముందుకు వెళ్ళిపోవాలంతే. ఆ వెలుగు ప్రత్యక్షత మనకు కావాలంటే, ఆ వెలుగులో ఉన్నామని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంట, ఆ ఫలాలను మనము ఉపయోగించుకోవాలి. ఏం చేయాలంట, ఏం ఉపయోగించుకోవాలి, ఎట్లా ఉన్నవని నువ్వు నమ్మినట్టయితే, ఎస్ ఇదివరకు ఉంది నాకు తెలియక దాన్ని పడేసుకున్నాను, అది ఎక్కడో దాచిపెట్టావు, ఇప్పుడు దాన్ని వెతకండి. బీరువలో పెట్టారా, సిలుపులో పెట్టారా, కిచెన్లో పెట్టారా, పోగుల్ బాక్స్లో పెట్టారా, లేదా మీ అకౌంట్ బ్యాలెన్స్లో ఏమన్నా దాని ఎవరు బ్యాంకులో పెట్టారా, ఫోన్పేలో పెట్టారా, గూగుల్ పేలో పెట్టారా, చెక్ చేసుకోండి ఒకసారి. చెక్ చేసి దాన్ని మీరు యాడ్ పెట్టుకుంటారు, జేబులో పెట్టుకుంటారా, మీ బ్రెయిన్, మీ హృదయంలో, మీ బ్రెయిన్లో పెట్టుకోండి, మీ కాలి నడకలో కాళ్ళలో పెట్టుకోండి, మీ చేతుల్లో పెట్టుకోండి, మీ కళలో పెట్టుకోండి, మీ ప్రతి అవయవంలో దాన్ని పెట్టుకొని బయలుదేరాలి.
గుడ్డు కోసం చేసేవాళ్ళైతే ఎవడు కూడా సువార్త చెప్పడం. హల్లెలూయా. ఆయన పొందుకోవాలనుకునేవారు ఆయన ఎవరినైతే పిలిచాడో వారికి ఆల్రెడీ ఏదో ఒకటి ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని మనం మర్చిపోతే, ఆత్మము లేనప్పుడు దాన్ని మర్చిపోయి దాన్ని విడిచిపెట్టినప్పుడు మళ్ళా దేవుడు ఏదో ఒక రోజు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు కాబట్టి. మాట్లాడినప్పుడు మాట్లాడకుండా మనం నిన్న ఒకరోజు చదువుకున్నా గుడ్డి వారు అంటవారు. ఎక్కడ చదువుకున్నాం మనం తెలుసా? ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎట్లా ఉందంట? మీరు 1 కొరింథీయులు ముగించేస్తారు. అరగంట లేని వాక్యం. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. ఎలా ఉందండి? వెర్రితనంగా నమ్మేశారంట. ప్రకటించినప్పుడంటే అవతల వెర్రితనంగా నమ్మేశారంట. వాళ్ళు ఏమైతుంటారా? రక్షించబడ్డారంట. వాళ్ళు ఎవరైతే నమ్మారో వాళ్ళు రక్షించబడ్డారు. అది కూడా ఆయన ఎవరైతే నమ్ముతున్నారో అది కూడా ఆయన దయ అంట. వెర్రితనం విమర్శించడం దాని గురించి వచ్చేసి ఇందాక మన సందేహం అన్నాడు. ఈ సందేహం ఉండకూడదు. సందేహం ఉందనుకో వాళ్ళకి ఏదో వరకు మనం దేవుని గురించి మనం వాళ్ళకి ప్రకటించాలి. మన సమర్పణ కరెక్ట్గా ఉంటే మనం పట్టిస్తున్నప్పుడు వాళ్ళు మార్పుకుంటారు. కాబట్టి వాళ్ళ అగ్ని నుంచి మనం లాగిన వారు అవుతాం. పైన 18వ వచనంలో సిలువను వచ్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. నీవు ఆ దేవుని శక్తిని కనుక నువ్వు పొందుకుంటే అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మను నువ్వు రక్షించగలుగుతావు. నువ్వు శరీరాశను నేతల జీవనం వదిలిపెట్టావు. ఆ అమ్మాయి నుండి ఈ అమ్మాయి నుండి అనుకో మనం పోలేము. అంటే వాటి గురించి ఆలోచించకూడదు. మనం దేవుడు ఇస్తాడు. దేవుడు ఏమన్నాడు? కొంతకాలం సరే అవి రేపు ఉంటుంది వాక్యంలో. సరే దాని గురించి మాట్లాడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి మన శ్రమ వస్తుంది అని, బాధలు వస్తుంది అని మొట్టమొదటి మనకి ఏదైనా పర్లేదు వచ్చినా కానీ మనము ఏంది దేవుని కంటే ఎక్కువేం కాదు. మనకు పరలోక రాజ్యం ఇచ్చాడు. అలాగే అనేక మంది పరలోక రాజ్యం ఏ శ్రమ మనం ఎదుర్కొందామని మనం తీర్మానం చేసుకుంటాం. దాన్ని మర్చిపోయి ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు దేవుడు మాట్లాడితే మనకు ఎవరికైనా వారందరూ ఇచ్చారంట. మళ్ళా దేవుని వైపు పరిశుద్ధాత్మల వారు ఆపరేషన్ కావాలి. వారు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అంటే పరిశుద్ధాత్మలు అంటే నీకు ఎన్నోసార్లు ఆత్మవశంలో ప్రార్థించటం. అంటే ఆత్మవశంలోకి వెళ్ళాలి. నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. ఈ అభిషేకం ఉన్నప్పుడే ఆత్మవశంలోకి వెళ్తావు. అభిషేకం లేకుండా ఆత్మవశంలోకి వెళ్దాం. వెనుకున్నాడే మరి ఎప్పుడైతే నీకు ప్రత్యక్షంలో ఆయన ఏదైతే నీకు కృపావరం ఇచ్చాడో, ఏదైతే ఒక ఫలం ఇచ్చాడో అది ఉందంటే ఆయన పిలిచాడని అర్థం. దాన్ని నిర్లక్ష్యం చేయి మాకు. దాన్ని వెనకుండా దాన్ని మర్చిపోయి మనం ఏదైతే అది ముందుకు సాగిపోవాలంతే. మనం అందరం రోజు చూస్తుంటాం. ఎంతమందో నడకని వెళ్ళే వాళ్ళు ఉంటారు. తిన్నుండదు, తిప్పుడు నడక నుంచి వెళ్ళేవాళ్ళు. మరి అలాంటి వాటికి ఎదుర్కోవాలి. మనం ఆకలికి, దప్పలకి, ఎండకి, వాళ్ళకి తట్టుకోవాలి. హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో ఈ వాక్యం మనలో ఫలించును గాక. ఆమేన్. థాంక్ యూ జీసస్. ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఒకసారి కొట్టారు. 5 సార్లు కొడితే 36 సార్లు అవుతున్నది. ఏడాడ ఫైల్ ఉంటే స్తోత్రం 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 స్తోత్రం. అందుకే నీవు మళ్ళా చేసి పెట్టి